ఇప్పుడు చంద్రహాస్ హాయ్ అండి. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఏం చేయబోతున్నారు? ఈరోజా ఏమో నైట్ ఒక 3 సెట్స్ ఆఫ్ గ్రూప్స్ వచ్చారు ఫ్రెండ్స్, 3 కేకులు కట్ చేశా. ఇప్పుడు మనోడు లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి దేవుడి దండం పెట్టుకొని ఇక్కడికి వచ్చాను ఈరోజు. ఇది ఈవెంట్ అయిపోయాక ఇంకో 3 కేకులు వస్తారు ఫ్రెండ్స్, కట్ చేస్తాను. నైట్ డిన్నర్ ఫ్యామిలీతో వెళ్ళి పడుకుంటాం. అంతేనా? అంతే. కాయిన్ ఇందులో 3 కనిపిస్తున్నాయి. ఒకటం కాయిన్ కనబడుతుంది, ఒకటం బ్లేడ్, ఒకటేమో బుల్లెట్. ఈ మూడింటికి ఏంటి రిలేషన్? కాయిన్ ఒకటి, ఇంకేం కనపడింది మీకు? బ్లేడ్ ఒకటి, బుల్లెట్ ఒకటి. అది ఈ పాయింట్ చెప్పేస్తే మా ఫిక్షనల్ స్టోరీ మొత్తం మీరు గెస్ చేసేస్తారనమాట. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ సంబంధించింది మనం చెప్పేసాము. ఫిక్షనల్ స్టోరీ చెప్తే ట్రైలర్లో చూస్తే చాలా బాగుంటుంది. సో అందుకని అది ఒకటి చెప్పలేను. మీ ఏజ్ హీరోలు అందరూ, యంగ్ హీరోస్ అందరూ కొద్దిగా లవ్ ఇలాంటి సినిమాలు చేస్తారు, కానీ మీరు డిఫరెంట్గా యాక్షన్ మొత్తం కొంత క్రైమ్ థ్రిల్లర్లా ఇలాంటి ఎందుకు ఏంటి? యాక్చువల్గా నా చేతిలో ఏం లేదు. అది నేను స్టోరీ విన్నప్పుడు నాకు నచ్చినట్టు యాక్సెప్ట్ చేసుకుంటా పోతా. సో ఇది నచ్చింది, ఇది యాక్సెప్ట్ చేశాను. ఇలాంటిదే యాక్సెప్ట్ చేయాలి, లవ్ స్టోరీ చేయాలి, లేదా పక్కన వాళ్ళు అందరూ నా అదర్ యాక్టర్స్ ఏం చూస్ చేస్తున్నా అలా చేయను. మంది మనం అలాగా ఐ ఫాలో మై ఓన్ థింగ్. సో ఐ డోంట్ కంపేర్. చంద్రహాస్ అంటే డ్యాన్స్కి ఒక మారు పేరు కదా, ఇందులో ఎలా ఉంది మీ డ్యాన్స్కి? ఇట్లా ఇందులోనా ఉంటుంది డ్యాన్స్, అది వచ్చినప్పుడు చూడాలి మనం. ఇప్పుడు మనం షూట్ అనేది ఒఫిషియల్గా అక్టోబర్ ఎండ్కి స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇంకా మనం సాంగ్స్ షూట్ చేయలేదు. సో మీ నాన్నగారు ఒక సెంటిమెంటా మీ ప్రతి సినిమాలో ఒకటో చోట కనపడటం, లేకపోతే వాయిస్, లేకపోతే ఇంకా ఇలా ఉండటం? నాకు సంబంధం లేదు, జయరామే అడిగి పెట్టించుకున్నాడు అది. టెస్టింగ్, హలో హలో హలో. అది అది నా చేతిలో ఏం లేదు, మనోడే అడిగాడు మా ఫాదర్ని. డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్ చేస్తే నాకు ఐ డోంట్ నో వై అనేది. ఇట్ సేమ్ కోఇన్సిడెన్స్. ఓకే. అయితే క్యాప్ పెట్టుకున్నప్పుడు ఒక నిప్పు రవ్వ వచ్చి అది కాలిపోగానే మీ ఫేస్ ఏదో లైట్గా బర్న్ అయినట్లు అనిపించింది, హెయిర్ అయ్యి అట్లే ఉంది, కొంచెం ఆర్గానిక్గా అనిపించట్లేదు కదా? ఆ క్లిప్ చూస్తే అనిపించలేదా రియలిస్టిక్గా లేదు అని? కరెక్టే. యాక్చువల్గా మా సీజీ కానీ డైరెక్టర్ కానీ అది 1 డే ముందు అంటే హడావిడి పెట్టేశాడు. నా బర్త్డేకి ఏదో రిలీజ్